ఈ బోధనుడు వశమైతలే ఇలా మాడిన అన్నం పెట్టిండ్రు. మొన్న అన్నంలో పురుగులు వచ్చాయి, కూరల్లోనేమో బొద్దింకలు పడుతున్నాయి. పోనీ అర్ధాకలితో అయినా నిద్రపోదామంటే రాత్రిపూట పాములు ఎలకలు కరుస్తున్నాయి. భయమవుతుంది. ఇంటికి తీసుకుపో నాన్న, నేను ఇక్కడ ఉండను, నన్ను తీసుకెళ్ళమ్మా. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థుల ఆర్తనాదాలు. జైళ్ల కన్నా అధ్వానంగా తయారైన గురుకులాల్లో ఉండలేక విద్యార్థులు నరకం చూస్తున్నారు. ఇక ఒక్క క్షణం కూడా ఉండలేమంటూ ఇంటి దారి పడుతున్నారు. గురుకుల విద్యార్థులకు పట్టడన్నం కూడా పెట్టలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. గత కొద్ది రోజులుగా పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. పాడైన ఆహారాన్ని కక్కలేక మింగలేక నానా యాతన పడుతున్నారు. మేమిక్కడ ఉండం, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళండి అంటూ విద్యార్థుల నుంచి ఫోన్ కాల్స్ వెళుతున్నాయి. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు పరుగున వచ్చి తమ పిల్లలను వెంటబెట్టుకొని తీసుకెళ్తున్నారు. పిల్లల ప్రాణాల కన్నా చదివేమీ ముఖ్యం కాదు అంటున్నారు పేరెంట్స్. ఆ స్థాయికి గురుకులాల్ని దిగజార్చింది రేవంత్ ప్రభుత్వం. రాష్ట్రంలో గురుకులాలు నరకానికి నకళ్లుగా తయారయ్యాయి. ఒక్క ఏడాదిలోనే గురుకులాల్ని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆ మధ్య సెలవిచ్చిన రేవంత్ ఇంత ఘోరానికి తెగబడతాడని ఊహించలేకపోయాం. గురుకుల వ్యవస్థనే నాశనం చేస్తానని రేవంత్ ముందుగానే తన మనసులో మాట బయటపెట్టుకున్నాడు. ఆ ప్రకారమే ఇప్పుడు గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు. తన కుట్రను అమలు చేయడానికి ఏకంగా గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫుడ్ పెట్టకుండా కడుపు మాడిస్తే వాళ్లే వెళ్ళిపోతారని అనుకున్నాడో ఏమో. నాణ్యత లేని ఆహారాన్ని విద్యార్థుల మొఖాన కొడుతున్నారు. అది తిన్న విద్యార్థులు అన్యాయంగా ప్రాణాలు వదులుతున్నారు. ఇప్పటికీ 50 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. 1000 పైచిలుకు మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో గురుకులం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అందుకే పిల్లలు ఇండ్లకు తిరిగి వెళ్ళిపోతున్నారు. రాష్ట్రంలో గురుకుల విద్య పూర్తిగా అటకెక్కింది. విద్యార్థులకు మెరుగైన విద్య అందడం లేదు. గురువులు లేక గురుకులాలు బోసిపోతున్నాయి. గత 21 రోజుల నుంచి గురుకులాల్లో టీచర్లు లేరు. వేతనాలు, ఇతర డిమాండ్ల కోసం ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. దాంతో గురుకులాల్లో టీచర్లు అందుబాటులో లేరు. దాంతో విద్యాబోధన ముందుకు సాగడం లేదు. ఇక లాభం లేదని విద్యార్థుల్ని తీసుకెళ్లేందుకు పేరెంట్స్ వస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వావుదంలో గురుకుల పాఠశాలకు పక్కా భవనం లేదు. గత 10 ఏళ్లలో వెలిగిన గురుకుల పాఠశాలల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారింది. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. కనీస వేతనం సహా ఇతర డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. టీచర్లు లేక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు బోసిపోతున్నాయి. టీచర్లు లేక విద్యార్థులకు తరగతులు కొనసాగడం లేదు. గత 21 రోజుల నుంచి పిల్లలు పాఠాలు నేర్చుకోవడం లేదు. పాఠాలే కాదు, నాణ్యమైన ఆహారం అందించడం లేదు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీ స్కూల్లో పరిస్థితి దయనీయంగా మారింది. టీచర్లు ఆందోళనలో ఉండడంతో పిల్లల్ని తమ వెంట పంపించాలని పేరెంట్స్ కోరారు. ఆహారంలో పురుగులు, బొద్దింకలు వస్తున్నాయని మరికొందరు అంటున్నారు. ఫుడ్ సరిగా పెడతలేరు, అందుకోసమే మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. పప్పని స్కూల్ చదువుకున్నా, నాకు ప్రైవేట్ స్కూల్ చేర్పించాలని కోరుతున్నది. నాకు ఒకటే బిడ్డ, ఒక కొడుకు. సార్ మాకు పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అందుకోసమే మేము ఫుడ్ సరిగా లేదని చెప్పి మేము ఇంటికి తీసుకెళ్తున్నాము. స్టాప్ లేదు కాబట్టి స్టడీ నడుస్తలేదు 15 రోజుల నుంచి. అందుకోసం మాకు పిల్లలు ఫోన్ చేసి, పప్ప మాకు క్లాసులు నడుస్తలేవు, మాకు ఇక్కడ ఫుడ్ సరిగా పెడతలేరు, మీరు వచ్చి మాకు తీసుకెళ్ళాలని చెప్పి మాకు ఫోన్ చేసిన మా పాప. పురుగులు వస్తున్నాయట, బొత్తింకలు వస్తున్నాయట,
ఖచ్చితంగా నా పిల్లల్ని నాకు అప్పచెప్పండి మేడం. పంపిస్తామని అంటుంటే మళ్ళీ కొంతమందిని పంపిస్తున్నారు, మళ్ళీ గేట్ లాగేసుకుంటున్నారు. మా పిల్లలు లోపల ఏడుస్తున్నారు. మా పిల్లల్ని నాకు పంపేయండి. లెటర్ రాసిన సిగ్నేచర్లు పెట్టేసినాము, అయితే మరి అక్కడనే ఉంచుకుంటుంటాము. జిల్లాలో సేమ్ పిల్లలు ఏడ్చుకుంటూ చెప్తే మేము వాళ్ళ కొరకు వచ్చి మా పిల్లలు మేము మంచిగా సేఫ్టీ ఉంచుకోవాలి. మళ్ళీ ఎప్పుడైతే మేడంలు వస్తారో అప్పుడు మేము పంపించగలుగుతాం. ఈ ఇన్ఛార్జి ఉన్న మేడంలు ఉన్నారు, వాళ్ళు బరాబరి స్కూల్ బంద్ చేసి 18 రోజులు. అసలు చెప్పుడు కూడా ప్రభుత్వం మీద నమ్మకం లేకనే ఇప్పుడు తీసుకెళ్ళి ప్రభుత్వం మీద లేదు, వీళ్ళు పంపించిన టీచర్ల మీద కూడా నమ్మకం లేకనే పాత టీచర్లు ఉంటేనే మేము పంపిస్తాం, లేకపోతే లేదు స్కూల్కు. దిలావర్పూర్లో పరిస్థితి అలా ఉంటే ఆసిఫాబాద్లో మరో సమస్యతో విద్యార్థులను వెంటాడుతున్నాయి. వావుదం పంచాయతీలో గిరిజన ప్రాథమిక విద్యార్థులకు పక్కా భవనం లేదు. దాంతో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. పక్కా భవనం గురించి విద్యార్థులు, పేరెంట్స్ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీకి వినతి పత్రం అందజేశారు. గత 5 సంవత్సరాలుగా స్కూల్ బిల్డింగ్ లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శిథిల వ్యవస్థలో ఉన్న స్కూల్ బిల్డింగ్ కూలగొట్టేసి అందులో రైతు వేదికను కట్టిండు. అప్పటి నుండి మా స్కూల్ బిల్డింగ్ లేదు. 2 సంవత్సరాలు అదే రైతు వేదికలో స్కూల్ రన్ చేయడం జరిగింది. గత అంటే ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్గా ఉన్న వరుణ్ రెడ్డి సార్ ఆదేశాలతోటి మన జీపీ బిల్డింగ్లో ప్రజెంట్ స్కూల్ బిల్డింగ్ రన్ అవుతుంది. ఈ సంవత్సరము రీఓపెనింగ్ నాడు మేము స్ట్రైక్ చేయడం జరిగింది. మన గ్రామంలో ఈ డీడీ గారు ఒక 2 నెలల తర్వాత స్కూల్ బిల్డింగ్ కంపల్సరీ శాంక్షన్ అయ్యేటట్టు చూస్తా అనేసి చెప్పడం ద్వారా మేము స్ట్రైక్ని విరమించుకున్నాం. అయితే ఇప్పుడు రెండు నెలలు ఎటుపోయిందో కానీ మినిమం 6 మంత్ అవుతుంది, ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన లేదు. అందుకనేసి ఈరోజు మేము స్కూల్ పిల్లల్ని పట్టుకునేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఖచ్చితంగా మా స్కూల్ బిల్డింగ్ త్వరగా శాంక్షన్ అయ్యేటట్టు చూడండి అని వేడుకుంటాం. విద్యార్థుల ప్రాణాలతో రేవంత్ చెలగాట మాడుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు గాని పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలు అని తల్లిదండ్రులు అనుకుంటున్నారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేబీజీవీ పాఠశాలలో ఈ బువ్వ మేము తినలేము, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని తల్లిదండ్రుల్ని విద్యార్థులు వేడుకుంటున్నారని చెప్తున్నారు. మరోవైపు అనంతపేట కేబీజీవీ పాఠశాలలో విషాహారం తిని 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఏర్పడిందన్నారు హరీష్ రావు. విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరవక ముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు హరీష్ రావు. ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం విద్యార్థులు క్యూ కట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటి బాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారన్నారు. కన్న బిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి బిడ్డల్ని తీసుకుపోతున్నారని, ఏడాదిలో మీ పాలన వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా నీవే ఉండి భావి భారత పౌరుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నావు అంటూ నిలదీశారు. మీ చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల ప్రాణాల్ని కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.